హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. 92 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉందని చెప్పుకోవచ్చు. అది బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్ట్తోనైతే ఈ రికార్డు ఛేదించే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు టీమిండియా క్రియేట్ చేయబోయే రికార్డు ఏంటిది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా సుదీర్ఘ కాలం తర్వాత అయితే గ్రౌండ్లో అడుగు పెట్టడం జరిగింది. చెన్నై చెపాక్ వేదికగా జరిగే తొలి టెస్టు కోసం అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది. అయితే టీమిండియా వచ్చేసరికి బంగ్లాదేశ్ తోటి 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో పాటు 3 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడనుంది. మొదటగా టెస్ట్ మ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ 19 నుంచి చెన్నై చెపాక్ వేదిక అయితే జరుగుతుంది. రెండో టెస్ట్ వచ్చేసరికి అక్టోబర్ 1 నుంచి కాన్పూర్ వేదిక అయితే జరుగుతుంది. అయితే తొలి టెస్ట్లో మా టీమిండియా విజయం సాధిస్తే ఒక అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుంది. ఆ రికార్డు ఏంటి అంటే ఒకసారి చూద్దాం. మన టీమిండియా టెస్ట్ కెరీర్ 1932 నుంచి అయితే టెస్ట్ కెరీర్ అయితే ఆరంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన టీమిండియా వచ్చేసరికి మొత్తం టెస్ట్ కెరీర్లో 579 మ్యాచ్లు అయితే ఆడింది. అందులో 178 మ్యాచ్లు గెలవడం జరిగింది. అదేవిధంగా 178 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. మిగతా 222 మ్యాచ్లు అయితే డ్రాగా అయితే ముగిసిపోవడం చెప్పుకోవచ్చు. ఇక్కడ గెలుపు ఓటములు అయితే సమానంగా అయితే ఉండడం జరిగింది. అయితే బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టెస్ట్లో గెలిస్తే మన టీమిండియా 179 మ్యాచ్లు గెలుస్తుంది. దీంతో ఒక అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుంది. ఇప్పటి వరకు మన టీమిండియా టెస్ట్ కెరీర్లో ఓటంలో ఎక్కువ మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. అయితే బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్ట్లో గెలిస్తే గెలుపు మ్యాచ్లు ఎక్కువగా ఉండడంతో పాటు 92 ఏళ్ల తర్వాత ఈ రికార్డ్ని అయితే క్రియేట్ చేయబోతుంది మన టీమిండియా మాత్రం. అయితే అది టీమిండియా ఓటమి మ్యాచ్ల కంటే గెలుపు మ్యాచ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. అదే టీమిండియా క్రియేట్ చేయబోయే తొలి రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీమిండియా మరొక రికార్డ్ మాత్రమైతే క్రియేట్ చేయబోతుంది. బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్ట్లో టీమిండియా గెలిస్తే మాత్రమైతే టెస్ట్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ఇట్లా జాబితాలో చూసుకుంటే 4th పొజిషన్లో టీమిండియా మాత్రమైతే నిలవనుంది. ఇప్పటి వరకు టీమిండియా వచ్చేసరికి 178 మ్యాచ్లు గెలవగా బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్ట్ గెలిస్తే 179 తోటి 4th పొజిషన్లో అయితే వెళ్తుంది. అయితే ఫస్ట్ పొజిషన్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా ఉండడం జరిగింది. ఆస్ట్రేలియా మొత్తం 866 టెస్టుల్లో వచ్చేసరికి 414 మ్యాచ్లు గెలుపొంది టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. ఇంగ్లాండ్ వచ్చేసరికి 77 టెస్టుల్లో 397 మ్యాచ్లు విజయంతోనే అయితే రెండో స్థానంలో ఉంది. అదేవిధంగా వెస్టిండీస్ వచ్చేసరికి 580 టెస్టుల్లో 183 విజయాలతో మూడో స్థానంలో ఉండడం జరిగింది. అదేవిధంగా నాలుగో పొజిషన్లో వచ్చేసరికి టీమిండియా 569 మ్యాచ్ల్లో 179 తోటి 4th పొజిషన్లో అయితే ఆక్యుపై చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అది బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో విజయం సాధిస్తే. తర్వాత స్థానంలో చూసుకుంటే ఇంగ్లాండ్ 179 తోటి అయితే 5th పొజిషన్లో అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టెస్ట్ కెరీర్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో టీమిండియా మాత్రం అయితే 4th పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ మాత్రమైతే బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్ట్తోనైతే అవకాశం అయితే ఉంది. టీమిండియా ఈ ఘనత సాధిస్తుందో లేదా అయితే చూడాలి. అలసిందే సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక అయితే జరుగుతుంది. మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తుందా లేదా అనే విషయాల గురించి రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.